పెట్టాము అంతా వచ్చి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ రూరల్ కాబట్టి చూడట్లే అదంతా క్లీన్ చేసి తప్ప వాటర్ ఎంత ఇన్ఛార్జీ తెప్పిస్తున్నాం. అక్కడి నుంచి ఆఫీస్ చాలా పెట్టింది. మొత్తం ఒక 400 పెట్టాలి. చాలా వరకు లాగేస్తున్నాం. ఆ రైల్వే ట్రాక్ నుంచి 15 ఉంటుందన్నారు. ఆ రైల్వే ట్రాక్ కింద 15 రైల్వే వాళ్ళు అభ్యంతర పడిపోవాలి. ఎవరైనా డైరెక్ట్ ఆయన ఫోన్ నేను 4 సార్లు చెప్పాను. లోపల తీసుకొని కూర్చున్నాను. ఫోన్ చేసి చెప్తే తప్పైనా ఆర్సీసీ కాల పెట్టుకున్నామంటే సార్ మనకి స్ట్రక్ అయినా కానీ పరిణామంతో గట్టిగా పోస్ట్ కొట్టి ఓపెన్ అవుతుంది. ఉద్యోగులు కొట్టి కన్సల్ట్ ఎవరైనా అనుకోయా. ఇప్పుడు మన ప్రైవేట్ షోరూమ్ ఉన్నాం కదండి, ఇది కూడా అలాగే బ్లాక్ బ్రదర్ చూపించండి సార్. అవన్నీ ఎన్ని వస్తారు. అదే స్లాబ్ కలబట్టయితే అసలు ఇది కూడా కనిపెడుతూ పోయేది. కూరలో ఆ కూరలోంచి నీళ్ళు వెళ్ళాలి. ఒకేసారి నీళ్ళు లాగలేవు కాబట్టి నిజానికి లాగుతున్నాయి. 5 చూడండి బై బోర్స్గా వస్తున్న నీళ్ళు చాలా స్పీడ్గా లాగుతుంది. ఏం లాకేం ఆగలా. అది స్పీడ్ వెళ్తున్న నీళ్ళు ఆ లాగులాగడి ఎమలాగు లాగుతున్నాయి. అటు కొంచెం తక్కువ లాగుతున్నాయి. అయితే వేరే చోటని కట్టుకుంటాం. తీసే ఇప్పుడు ఇందులో ఏముందో ఏం వాడట్లేదంట. మందపనుకో ఓకే వెంటనే ఇదే తీయమంటాం. మిమ్మల్ని తీయమంటాం. ఆల్టరేషన్ లేకపోతే ఇప్పుడు మీరు కూడా ఇందులో ఇలాంటివి చూసుకోవాలి. మీరు కూడా అందరు ఇది ఎక్కడ వరకు కావాలంటే అంతవరకు తీసేసి సరిపోతుందండి. మనకి అదంతా కలిపి 16-17 అడుగులు ఉంది. సరిపోతుంది. ఇప్పుడు మావాడు ఇప్పుడు పండగ చేసుకుంటాడు. ఇప్పుడు మావాడు ఇప్పుడు బంక్ దగ్గరికి వెళ్ళిపోమన్నారు నన్ను. చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. మనకి ఇక్కడ వరకే కావాల్సింది. అటు ఒక ఆర్సీసీ కలపాలి అండి. మనకి టీవీఎస్ షోరూమ్ అక్కడ దాకా వెళ్తా కదా. ఇప్పుడు మధ్యలో పట్టాలు ఉన్నాయి కదండి. పట్టాల అవతల షోరూమ్ వస్తుంది సార్. అక్కడ దాకా ఆర్సీసీ కావచ్చు. అవును. అక్కడ నుంచి దీనికి కలపాలి. దాని నుంచి దీనికి కలపాలి. అలా కాదు సార్. ఇప్పుడు అలా కాదు సార్. ఇప్పుడు నేనేది రోడ్డు డైరెక్ట్ వేయడానికి లేదు కదా. మనం మిషన్ తిరగటమే కదా. అటు నుంచి అటు వెళ్ళాల్సింది. ఇటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్తా కదా. మన ప్రాపర్టీ ఎక్కడ రాకుండా ముందు సార్ చూసాం. అదెందుకు ఉపయోగించుకోవడం. మరి ఈరోజు ఉదయం భారీగా మరి గంట పాటు ఎడతెరిపి లేకోకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటిమయమైనవి. మరి ఇవన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికాలు మూసేసుకోవడం ఒక కారణం అయితే, మరి వ్యర్థాలు ప్లాస్టిక్ అవ్వచ్చు, అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ, అలాగే ఏదైతే థర్మోకోల్ షీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది. సుమారు రమారమి 3 లారీల వరకు మరి దెయ్యాల తూము దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది. మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇందులోకి మెషిన్ వెళ్ళాలి. మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం, ఎప్పుడన్నా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు, ఎవరికి వాళ్ళు డ్రైన్లు వేయొద్దు, డ్రైన్లు మూయొద్దు, డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని. ఇటువంటివి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చేసిందని చెప్తారు. మనకు కూడా బాధ్యత ఉండాలి. మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు, కమిషనర్ గారు, మేయర్ గారి ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది. ఇక్కడ ఏదైతే 20 ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు. ఇక్కడైతే 3 ఎంక్రోచర్స్ ఉన్నారు. మిగతా పక్కన పెడితే ఆ 3 ఎంక్రోచర్స్కి
ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్స్ చేసి ఇది క్లీన్ చేసి డెఫినెట్గా రేపు భవిష్యత్తులో కూడా ఇంత వర్షం పడినా కూడా ఉండకోకుండా ఉండేటట్టుగా చూస్తాం. ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా క్లీనింగ్ సెక్షన్లో ఆ డ్రైన్లో పడుకోకుండా వేయకోకుండా చూసే బాధ్యతను ప్రజలు కూడా చూసుకోవాలి. ఎందుకనంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటివి జరగవు. మొన్న విజయవాడ వరదలు వచ్చినా ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఏదైతే వ్యర్థాల వల్ల అన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి. మన భవిష్యత్తులో మరి ప్రజలు పెరుగుతున్నారు, ఊరు పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఎదర డ్రైన్లు పూర్తి చేసేట్టుగా కడితే వాళ్ళు కూడా ఒప్పుకోకూడదు. మున్సిపాలిటీ వచ్చి తీసేదాకా కాదు, వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తేనే ఇటువంటి రాకుండా ఉంటాయి. భవిష్యత్తులో ఇటువంటి రాకూడదంటే ప్రజల సహకారం అంతా కూడా ఉండాలి. మరి ఇటువంటి వర్షాలు పడినప్పుడు మరి భారీగా పడితే మరి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏవైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది పడుకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని చెప్తూ, అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడైతే స్ట్రక్ అయినాయో కూడా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. భవిష్యత్తులో అవి స్ట్రక్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఎంకరేజ్మెంట్ ఇంకో షెడ్ కానీ ఏదో ఉందని చెప్తున్నారు, అది కూడా తీసి వాళ్ళకు కూడా ఆల్టరేషన్ ఇవ్వమని చెప్తున్నాం. భవిష్యత్తులో ఉండకోకుండా ఇటువంటి నీటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పవర్పేటకి సంబంధించింది ఇక్కడ ఉంది, అలాగే రామచంద్రపేట కూడా మొత్తం అంతా కూడా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. అది ఏంటంటే వ్యర్థాలు అందరూ కూడా ఎవరి కాళ్ళు, అది కూడా చెప్పాం. రేపొద్దున వ్యాపారస్తులకు కూడా చెప్తాం. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎవరైతే మూసుకున్నారో వాళ్ళు అవసరమైతే జల్లెడి కింద వేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లు ఎవరైతే మూసేశారో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఇన్నప్ప గ్రిల్స్ వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది.